दुनिया ग्लोबल टेंशन से चिंतित है और ऐसे समय में जिम्मेदारी को छोड़कर कांग्रेस पार्टी के लोग डर और भ्रम फैला रहे हैं। ये लोग कह रहे हैं कि हमारे देश में एलपीजी और फ्यूल के शॉर्टेजेस है और दूसरी तरफ नरेंद्र मोदी जी के नेतृत्व में भारत सरकार ने ये स्पष्ट रूप से कह चुकी है कि हमारे देश में कोई एलपीजी और फ्यूल की कमी नहीं है, क्योंकि नरेंद्र मोदी जी के निर्णायक नेतृत्व में पर्शियन गल्फ का जो ऊर्जा मार्ग है क्रूड ऑयल का, वो आज भी चालू है और वो काम कर रही है। इससे ट्रेड में कोई डिफरेंसेस या कोई तनाव नहीं है। हाँ, लेकिन ये जो कांग्रेस ये फेक रूमर स्प्रेड कर रहे हैं कि एलपीजी की शॉर्टेजेस है, उससे दलालों को पैसे बहुत मिल रहे हैं। ये लोग एलपीजी के शॉर्टेजेस बोल के दलालों को एक चांस दे रहे हैं कि एलपीजी गैस सिलेंडर्स को ब्लैक मार्केट में बेच के पैसे बनाने का चांस ये कांग्रेस वाले दे रहे हैं। ये फेक रूमर से लोगों को तकलीफ हो रही है और लोगों की परेशानियां बढ़ रही है। मैं विनम्र रूप से रिक्वेस्ट करती हूं, ये जो फेक प्रोपेगेंडा आप कांग्रेस के लोग कर रहे हैं, इसको अभी के अभी बंद कीजिए, क्योंकि आज देश को इस ग्लोबल टेंशन्स में भरोसा की जरूरत है, ना कि आपकी राजनीति की। అందరికీ జై హింద్, జై భారత్, వందే మాతరం, భారత్ మాతకి జై. ఫ్రెండ్స్, వీడియో మీరు చూశారు కదా, మన సోదరి శ్రీవేణి గారు ఎవరైతే సరూర్ నగర్ డివిజన్కి సంబంధించినటువంటి కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఆమె ఏం చెప్పారో మీరు విన్నారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మీరు థంబ్నెయిల్లో చూసినటువంటి ఏదైతే విషయం ఉందో దానికి ఏంటి సంబంధం అనే దాని గురించి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫేక్ నెరేటివ్ ప్రోపగండా టెర్రరిజం మాడ్యూల్. ఓకే, ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని ఎక్కడైనా దేశంలో ఒక హల్చల్ జరిగినప్పుడు కానీ, లేదంటే ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు కానీ దాన్ని వక్రీకరించి అబద్ధం కింద దాన్ని ప్రొడ్యూస్ చేస్తూ పోర్ట్రేట్ చేస్తూ జనాల్లో ఒక వ్యతిరేక భావన అనేది తీసుకురావడం అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఫేక్ నెరేటివ్ ప్రోపగండా. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఎల్పిజి స్కార్సిటీ ఆఫ్ ఎల్పిజి గ్యాస్ ఇన్ ఇండియా. ఓకే, ఒక చిన్న ఉదాహరణ. ఇప్పుడు మన ఇంటి పక్కన ఒక పూరి గుడిసె ఉంది, మన ఇల్లు ఉంది. ఆ పూరి గుడిసెకి నిప్పంటుకున్నప్పుడు దానికి సంబంధించిన పొగ కావచ్చు, సెగ కావచ్చు, మన ఇంటికి తప్పకుండా తాకుతుంది. అదేవిధంగా ప్రపంచంలో ఇంత గ్లోబల్ టెన్షన్స్ అనేవి రైజ్ అయి ఉన్నాయి. ప్రపంచంలో యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటున్నటువంటి భారతదేశంలో ఇలాంటి ఫేక్ ప్రోపగండాని స్ప్రెడ్ చేయడం అనేదాన్ని ఇది ఒక టెర్రరిజం కింద నేను మా మిలిటరీ టర్మ్స్ ప్రకారం టెర్రరిజం కిందనే నేను లెక్క కడతాను. ఓకే, ఒక విషయాన్ని వక్రీకరించి అబద్ధం చెప్పడం, లేదంటే సగం నిజం సగం అబద్ధం కలిపి చెప్పడం, వీడియోస్ని లేదంటే కొన్ని ఫొటోస్ని సోషల్ మీడియా త్రూ ఎడిటింగ్ చేసి జరుగుతున్నదంతా దేశ వ్యతిరేకంగా జరుగుతుంది, ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతుంది, ప్రజల వెల్ఫేర్ని దెబ్బతీసేలాగా ఉంది, అది ఇది అని చెప్పేసి కొన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, దేశ వ్యతిరేక శక్తులు కావచ్చు, విదేశ శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో చేతులు కలిపినటువంటి దేశ విద్రోహులు కావచ్చు, ఇలాంటి ఫేక్ ప్రొపగండా చేస్తూ ఉంటారనమాట. ఇండియాలో ఎక్కడ కూడా గ్యాస్కి కొరత లేదు. పక్క దేశాల్లో యుద్ధం జరుగుతుంది కాబట్టి ఎక్కడి నుంచి అయితే మనకి ఎల్పిజి కావచ్చు, ముడి చమురు కావచ్చు, సప్లై చేసే దేశాలతోటి కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి, అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి, సో అక్కడ నుంచి మనకి వచ్చేటటువంటి ముడి సరుకు కావచ్చు, ముడి చమురు కావచ్చు, ఎల్పిజి కావచ్చు, ఈ సప్లై ఆగిపోతుంది. కాబట్టి ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఆ తర్వాత వచ్చేసి గవర్నమెంట్ దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు, మౌనంగా ఉంది. కాబట్టి ప్రజలంటే ఈ ప్రభుత్వానికి ప్రేమ లేదు అనే విధంగా ఒక దొంగ ప్రచారం, అబద్ధ ప్రచారం చేయడం అనమాట. ఇది ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు చేస్తూ ఉంటారు. దాని తోక పార్టీలు అయినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, ఇంకా ఇండిపెండెంట్ జర్నలిస్టులు అంటూ చెప్పుకొని తిరుగుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే అర్బన్ నక్సలైట్లు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఇలాంటి అబద్ధ ప్రచారాలు చేసి ప్రజల్లో ప్యానిక్ అనేది సృష్టిస్తారు. ఓకే, దాన్ని నమ్మి, ఎందుకంటే మనకి అంత టైం ఉండదు అనమాట. పాపం ఎవడు ఏది చెప్తే అదే అంటారు కదా,
నిజాన్ని నమ్మేదానికంటే కూడా అబద్ధానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి అబద్ధాన్ని ఎక్కువ నమ్ముతారు అనమాట. కాబట్టి ఈ అబద్ధ ప్రచారాలని వితౌట్ చెకింగ్ ఫ్యాక్ట్ చెక్ చేసుకొని వితౌట్ ఫ్యాక్ట్ చెక్ చేసి వీళ్ళు దాన్నే నిజం అని చెప్పేసి దేశంలో పానిక్ అయిపోతూ ఉంటారనమాట. దానివల్ల ఏమవుతుందంటే సమాజంలో ఒక ఇన్స్టెబిలిటీ అనేది క్రియేట్ అవుతుంది. రోడ్లు జనం మీదకి వస్తారు, ప్రభుత్వం మీద తిరగబడతారు, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం మొదలు పెడతారనమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ టెర్రరిజం అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు నార్మల్గా చూస్తే టెర్రరిస్టులు ఏదైతే వాళ్ళు కొన్ని పద్ధతులు ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన పద్ధతులు అవలంబిస్తారో అందులో 2 రకాలు ఉంటాయి అనమాట. ఒకటి ఫేక్ ప్రోపగండా, రెండోది వచ్చేసి ఫిజికల్ అసాసినేషన్. ఓకే, ఇప్పుడు వాళ్ళు అవలంబించేటువంటి ఆ టెర్రరిజం మాడ్యూల్లో ఆయుధాలు, బాంబులు, బుల్లెట్లు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, చస్తే జనాలు ఒకరోజే చస్తారు. కానీ ఈ ఫేక్ ప్రోపగండా ఏదైతే ఉందో, ఫేక్ నెరేటివ్ ప్రోపగండా టెర్రరిజం మాడ్యూల్లో ప్రజలు రోజు చస్తూనే ఉంటారన్నమాట. అనుమానాలతోటి, భయంతో, ఏం చేయాలో పాల్గొని పరిస్థితుల్లో ఓకే ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారన్నమాట. సో ఇప్పుడు ఈ గ్యాస్ విషయంలో కూడా నేను మాట్లాడతాను. గ్యాస్కి ఎటువంటి కమీ లేదు మన దగ్గర, ఎటువంటి స్కార్సిటీ అనేది ఇండియాలో లేదు. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఐ థింక్ 91 to 95 అనుకుంటాను, ఆ టైంలో ఎటువంటి గ్లోబల్ టెన్షన్స్ లేవు, ఏ దేశాల మధ్య యుద్ధాలు జరగడం లేదు. అయినప్పటికీ కూడా ఒక 3 రోజులకి రిజర్వ్స్ ఉంచారనమాట. కానీ గ్లోబల్ టెన్షన్స్ ఇంతగా ఉంటున్నప్పటికీ, ఇంత భయంకరమైన సిచ్యువేషన్ ప్రపంచంలో నెలకొని ఉన్నప్పటికీ బీజేపీ గవర్నమెంట్ 60 నుంచి 70 రోజుల వరకు రిజర్వ్స్ అనేది పెట్టేసిందనమాట. ఈ ముడి సరుకు కావచ్చు, లేదంటే ఈ ఎల్పిజికి సంబంధించి. ఎల్పిజి అంటే ఎక్కువ రోజులు స్టాక్ చేయడానికి ఉండదు కాబట్టి డెఫినెట్లీ రీప్లెనిష్మెంట్ అనేది జరగాలి. కాబట్టి ఆ సప్లై అనేది నిరంతరం జరుగుతుండాలన్నమాట. సో ఈ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, లేదంటే కమ్యూనిస్టులు కావచ్చు, లేదంటే వాళ్ళ తోకల పార్టీలు కావచ్చు, ఏవైతే విపక్షాలు ఏవైతే ఉన్నాయో, ఆ తర్వాత ఈ ఫేక్ ప్రోపగండా టీమ్స్ కొన్ని ఉంటాయన్నమాట. జస్ట్ లైక్ కొన్ని ఛానల్స్ ఉన్నాయన్నమాట. ఈ ప్రశ్న, ఆ తర్వాత కొన్ని తులసి దళాలు, గంజాయి దళాలు, ఇట్లా కొన్ని పేర్లు పెట్టుకొని ఈ ప్రకాష్ రాజ్ ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళంతా అర్బన్ నక్సలైట్స్ అనమాట. వీళ్ళంతా చదువుకున్న ఉగ్రవాదులు, చదువుకుని సిటీల్లో ఉంటూ ఇట్లాంటి ఫేక్ ప్రోపగండా టెర్రరిజం మాడ్యూల్ని స్ప్రెడ్ చేస్తున్నటువంటి చదువుకున్న ఉగ్రవాదులు అనమాట. వీళ్ళు చేసేటటువంటి ఇలాంటి ప్రచారం వల్ల ప్రజల్లో అనిశ్చితి ఏర్పడుతుంది. దయచేసి గమనించండి. ఓకే, ఏదైనా ఒక అంశం, ఏదైతే ప్రజలను రెచ్చగొట్టే అంశం ఏదైతే సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుందో దాని గురించి ఫ్యాక్ట్ చెక్ చేయండి. టైం చూసుకొని ఫ్యాక్ట్ చెక్ చేయండి. 1-2 సార్లు చూడండి, అది నిజమెంత అబద్ధం ఎంత తెలుసుకొని ఆ తర్వాత స్టెప్ అనేది తీసుకోవాలి. అంతేగాని వాడెవడో చెప్పాడు అదే నిజమని నమ్మేసి ముందుకెళ్తే ఆ నష్టం అనేది మీకే జరుగుతుంది. ప్రభుత్వం ఈరోజు ఒక ప్రభుత్వం ఉంటుంది, రేపు ఇంకొక ప్రభుత్వం వస్తుంది. కానీ ప్రశాంతమైన జీవనం సాగించాల్సింది ప్రజలే. కాబట్టి ఏ ప్రభుత్వం దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది, ఏ దేశం, ఏ పార్టీ ఈ మన దేశం యొక్క సంక్షేమాన్ని కోరుకుంటుంది, అందరి వెల్ఫేర్ గురించి ఆలోచిస్తుంది అనేది ఆలోచించి వాళ్ళకి సహకరించండి. దయచేసి ఇలాంటి ఫేక్ ప్రోపగండాని నమ్మకండి. ఓకే, దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ టెర్రరిజం మాడ్యూల్, ఓకే, విచ్ ఈస్ డెవలపింగ్ బై అపోజిషన్ పార్టీస్ in Andhra Pradesh and Telangana, Karnataka and some places where the Congress is ruling. ఓకే, పరిస్థితిని అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మన సోదరిమణి ఎవరైతే ఉన్నారో ఆకుల శ్రీవాణి, సరూర్ నగర్ డివిజన్కి సంబంధించినటువంటి కార్పొరేటర్ గారు అక్కడ ఉన్నటువంటి ఆ లోకల్లో ఉన్నటువంటి కొన్ని గ్యాస్ ఏజెన్సీస్ మీద రైడ్ మీన్స్ తనిఖీలు చేసి అక్కడ ఉన్నటువంటి నిజానిజాలని ప్రజలకు తెలియపరిచి అక్కడ అనిశ్చితి నుంచి ఒక పరిస్థితిని నార్మల్ స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇలాంటి సింహాలు, శివంగులు ఎంతోమంది తయారు కావాలి. ఇలాంటి దేశ విద్రోహ శక్తులైనటువంటి కాంగ్రెస్, కమ్యూనిస్ట్ అండ్ వాళ్ళ తోక పార్టీలకి బుద్ధి చెప్పాలనేది నా ఆకాంక్ష. విషయం అర్థమై ఉంటుంది. అందరికీ జై హింద్, జై భారత్, వందే మాతరం, భారత్ మాతకి జై. తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ వాళ్ళారా, ఒకవేళ నిజంగా కూడా మీకు ప్రజల పైన చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పైన ప్రేమ ఉంటే, ఎల్పిజి సిలిండర్లు లేవు అని చెప్తున్నారు కదా,
మీరు బాధ్యత వహించి ఆ ఎల్పిజి సిలిండర్లు మీ ఇంట్లలో వాడడం మానేయండి. ఇయాలటి నుంచి దేశంలో ఉన్న కాంగ్రెస్ లీడర్లు కార్యకర్తలు అందరు ఎల్పిజి సిలిండర్లు మానేయండి. మీ ఇంట్లలో ఉన్న సిలిండర్లను తీసుకుపోయి పాపం పేద ప్రజలకు ఇవ్వండి. అప్పుడు మీ చిత్తశుద్ధి అర్థమవుతుంది. అంతేగాని టైం పాస్ కి సిలిండర్లు ముందలు పెట్టుకొని టీలు తాగుకుంటా టిఫిన్లు తినుక్కుంటా ధర్నాలు చేస్తా అంటే ఎవరు కూడా మిమ్మల్ని నమ్మరు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు ఆపేయండి. అదే ప్రపంచం మొత్తం యుద్ధంతో బాధపడుతుంటే మీరేంది రాజకీయాలు చేస్తున్నారు? మనిషి అన్నవాడు ఈ టైంలో రాజకీయాలు చేయడు, భరోసా కలిగిపిస్తాడు. ప్రజలకు భరోసా ధైర్యం అవసరం, అది పంచండి. లేకపోతే రాజీనామాలు చేసి ఆ ఎల్పిజి సిలిండర్లు పేదవాళ్ళకి ఇవ్వండి. ఏమంటున్నారు కదా నరసింహ, గిడనేమో గినిగనం సిలిండర్లు ఉన్నాయి, ఇగో ఇది డెలివరీకి పోతుంది ఆటో, అదేమో స్టాక్ అన్లోడ్ చేస్తున్నారు. వీళ్ళు ఎన్ని ఉంటాయి అన్న? మొత్తం 342. అగో లోపల కూడా చూడు, అమ్మో ఇక చూడు ఎంత మంచిగా ముచ్చట కదా సదిరి పెట్టిండ్రు చూడు. ప్రజలారా భయపడకండి, మీకు సరిపడా ఎల్పిజి సిలిండర్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి. చూడండి ఇగో ఎన్ని గణం ఉన్నాయో. ఈ ఒక్క గోడౌన్ లోనే దాదాపుగా 700 సిలిండర్లు ఉన్నాయి. ఇక వేరే గోడౌన్లలో ఇంకెన్ని ఉంటాయి ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు మిమ్మల్ని భయపెడుతున్నారు, మీరు భయపడి రోడ్ల మీదకి వస్తున్నారు. రాకండి. నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో మీ ఇంటి వద్దకు ఎల్పిజి సిలిండర్లు కంపల్సరీ అవసరం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ముందుగానే వస్తుంది. ఎవరు కూడా భయపడకండి. బుక్ చేస్తా కదా, ఎందుకు కట్ అయిపోతుంది కాల్? సర్వర్ డౌన్ అయింది. దాని వల్లనే అయ్యింది, అంతేగాని స్టాక్ లేక కాదు. అందరు ఏమనుకుంటారంటే ఫోన్ చేయగానే కట్ అయిపోయేవారు, అదే స్టాక్ లేదు స్టాక్ లేదు. డేట్ ప్రకారం అంతకుముందు 8 days 10 days కూడా అయింది. అంత పెద్ద అవుతుంటే కొంచెం అటు ఇటు అవుతుందిలే, మరి అట్లేం లేదు. కానీ ఇప్పుడు అది డెలివరీకి పోతుందా? కొంతమంది డెలివరీ మీరే పంపిస్తున్నారు, ఏజెన్సీకి రానవసరం. అయితే ఏజెన్సీకి పోతుందా లేకపోతే ఇంటికి పోతుందా? ఏమి భయపడకండి ప్లీజ్, దయచేసి తప్పుడు మాటలు నమ్మకండి. ఇగో చూడండి, ఈడ సిలిండర్లు ఉన్నాయి, లోపల ఉన్నాయి, మళ్ళీ గోడౌన్ లోపల ఉన్నాయి. స్టాక్ వచ్చింది, అందరికి వచ్చేస్తుంది. అదిగో 9th వరకు పెండింగ్ లో ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్ అంతా క్లియర్ అయి. एलपीजी सिलेंडर की कोई कमी नहीं है, लेकिन कांग्रेस वालों की जिम्मेदारी की कमी है। ये देखिए एलपीजी सिलेंडर्स का स्टॉक, यहाँ ज्यादा से ज्यादा 700 सिलेंडर्स की स्टॉक है। या पूरा और एक ऑटो अभी डिलीवरी देने के लिए भी चली गई है। हमारे पास नरेंद्र मोदी जी के नेतृत्व में केंद्र सरकार के पास एलपीजी सिलेंडर्स का स्टॉक है, फ्यूल और डीजल का भी स्टॉक है, कोई डरने की बात नहीं है। और ये देखिए और एक स्टॉक डिलीवरी भी हो रही है, इसलिए डरो मत। आपके घर को जो कुछ कुकिंग फ्यूल की जरूरत है वो आपके घर तक पहुंचाएगा, डरने की बात नहीं है। और रोडों के ऊपर आप मत आइए और कांग्रेस वालों की बात आप मत सुनिए। ఏంటంటే మనము భయపడకండి, అవసరం ఉన్న వాళ్ళకి వస్తుంది అని చెప్పడానికి. ఇక్కడ చూపి ఓ బానే ఉన్నాయి. ఇందాకనేమో ఆడ చూసింది మనము భారత్, ఇదేమో ఇండియన్ గ్యాస్. ఆల్రెడీ బయట 342 ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఒకసారి ఇది ఫుల్స్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ రాసి. సో దయచేసి మీరు అపోహలకి పోకండి. మీకు అవసరం ఉన్న వాళ్ళకి సరిపడా గ్యాస్ సిలిండర్స్ స్టాక్ ఏజెన్సీల వద్ద ఉంది. వాళ్ళు కూడా ప్రయారిటీ బేసిస్ ఎవరికి ఫస్ట్ అవసరము అని చెప్పి వాళ్ళు డేట్స్ చూసుకొని డేట్ వైజ్ గా ప్రయారిటీ బేసిస్ మీ ఇంటి వరకు వాళ్ళు చేరుస్తున్నారు. మీ అందరికి ఒకటి చెప్తున్నా, భయపడకండి. గ్యాస్ ఎల్పిజి సిలిండర్స్ ది స్టాక్ కరెక్ట్ గానే ఉంది మన దగ్గర. పోతే మన దాంట్లోనే కొంతమందికి ఒక అపోహ ఏందంటే రావట్లేదు, లేదు లేదు అని భయపడి ఆల్రెడీ మన దగ్గర ఒకటి ఉంటే ఇంకొకటి తీసి పెట్టుకోవాలని కొంతమంది భయపడుతున్నారు. దయచేసి భయపడకండి. ఇదిగో ఇక్కడ ఒక మెసేజ్ చూడండి. డియర్ వాల్యూడ్ కస్టమర్స్, యువర్ లాస్ట్ రీఫిల్ వాజ్ డెలివర్డ్ ఆన్ 4వ తారీఖు మీకు ఒకటి డెలివరీ మేము చేసేసినాము.
కాబట్టి మీకు ఇంకొకటి కావాలంటే మళ్ళా 30వ తారీఖు బుక్ చేసుకోండి, అప్పటి వరకు మీకు ఇవ్వము అని చెప్పి వాళ్ళు క్లారిటీగా చెప్తున్నారు. చేస్తాము ఆన్లైన్ లో మనం రోజు బుకింగ్ కావాలని చేస్తాం, పోతే అందరు ఒకటేసారి పానిక్ అయిపోయి ఒకటేసారి చేస్తే అది మిషన్, ఆ మిషన్ ఏమైపోయిందంటే సర్వర్ డౌన్ అయిపోయింది. ఆ సర్వర్ డౌన్ అవ్వడం వల్ల వాళ్ళకి టైం కి కంప్లైంట్స్ రావట్లేదు, తీసుకోవట్లేదు. కానీ నేను మళ్ళా క్లారిటీగా చెప్తున్నా, దయచేసి ఎవ్వరు భయపడకండి, మన దగ్గర స్టాక్ కరెక్ట్ గానే ఉంది. మనకి ఇంటికి వంటకి సరిపోయే ఎల్పిజి గ్యాసులు మీకు కరెక్ట్ గానే వస్తాయి. దయచేసి పానిక్ కాకండి. నేను ఇప్పుడే లోపల అడిగినాను, పొద్దటి నుంచి ఇప్పటి వరకు 80 సిలిండర్లు వాళ్ళు ఇచ్చారంట. ఎవరైతే ఆల్రెడీ బుక్ చేసుకున్నారో వాళ్ళకి డేట్ ఉంటది కదా, డెలివరీ డేట్, కొంచెం అటు ఇటు, ఇంతకుముందు ఒక రోజులో వచ్చేది, ఇప్పుడు 2-3 రోజులు డిలే అవుతుంది, కానీ వస్తది. ఇప్పుడు కూడా వాళ్ళకి స్టాక్ వచ్చింది. మీ దగ్గర టోకెన్ ఉండి మీకు కావాలి అన్న వాళ్ళందరికీ వాళ్ళు ఇస్తారు, ఏది లేదు. అండ్ ఇంకొకటి నేను మీ అందరికీ కూడా చెప్తున్నా, దయచేసి బ్లాక్ లల్లా ఎవరు సిలిండర్లు కొనకండి. బ్లాక్ లల్లా ₹1 కూడా ఎక్స్ట్రా ఇవ్వకండి. గవర్నమెంట్ మీకు ఎంత ఇయ్యాలో అంతనే ఇవ్వండి, బ్లాక్ లో ₹1 కూడా ఎక్స్ట్రా ఇవ్వకండి. ఎవరన్నా అమ్ముతున్నారు అని అంటే కూడా నాకు చెప్పండి, నేను అక్కడికి వస్తా. దయచేసి భయపడకండి. నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే, కరోనా సమయంలో కూడా ఇట్లనే మనం పానిక్ అయిపోయి మనోళ్ళని కొట్టడము, డాక్టర్లను కొట్టడము, చేట్ల బట్టలు పట్టుకొని రోడ్ల మీద నడుచుకుంటూ పోయినాము. ఇప్పుడు అందరం మంచిగానే ఉన్నాం కదా, హ్యాపీగా. కొన్ని రోజులు ఓపిక పట్టండి, ఇది మన దేశము, అందరం కలిసి ఉందాము. ఒకరికి ఒకరు ఓపిక తెచ్చుకోండి. ఏమైనా తప్పులైతే నాకు చెప్పండి, నేను అక్కడికి వస్తా. నా ఫోన్ నంబర్ వచ్చేసి 9705540066. బ్లాక్ లా ఎవరు అమ్మినా సరే నాకు చెప్పండి, నేను వచ్చి మాట్లాడతా. దయచేసి పానిక్ కాకండి. When nation needs responsibility, Congress chooses to spread rumors and create panic. At the time of global tensions, Congress is quite busy in spreading rumors that there is a shortage of LPG and fuel in our nation. Namaste, I am Akula Srivani. So let's make it very clear that there is no need to panic. There is no shortage of fuel or LPG. Under the decisive leadership of Shri Narendra Modi ji, the central government is monitoring the global situations very closely. Even at this time of critical situations, Strait of Hormuz, a very crucial pathway for the crude oil, is functioning properly. There is no need to panic, because the guiding principle of our leader Shri Narendra Modi ji is nation first, always first. Whereas Congress chooses to believe family agenda first and political agenda first. It is very unfortunate. At the time when a political party should create harmony and confidence in our nation, they are creating panic. They should remember one thing, that at the time of Congress also, there was a sudden hike in fuel rates. There was a heavy shortage of LPG where people were queuing up for the cooking fuel. Even there was no global tensions at that time. Even at this time of global tensions, under the leadership of Shri Narendra Modi ji, the supply chain is very stable because of strong planning and leadership. I request each and every Congress leaders to stop spreading such fake rumors. Stop spreading panic. Stop creating havoc and ruckus in the nation. Let us all get united and make sure that our nation is confident enough even in this time of global tensions. These rumors which Congress is spreading regarding the shortage of LPG and shortage of fuel is making money for the middlemen. They are using this as an advantage and they are selling LPG in illegal black markets. They are making money out of it. I request each and everyone to stop spreading these rumors. These illegal actions will not be tolerated anymore.